శాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని పంతొమ్మిది భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈరోజున 20వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బ్రహ్మ దేవకీ గర్భస్థుడైన కృష్ణుణ్ణి ప్రార్థించడం, ఆ ఘట్టంలో ఉన్నాం మనం. నామరూపే గుణకర్మ జన్మభిః నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః మనోవచోభ్యామనుమేయవర్తనో దేవక్రియాయాం ప్రతియంత్యధాపి. ప్రభో, వేదవాక్యాలను అనుసరించి మనస్సు ద్వారాను నీ స్వరూపం కేవలం అనుమాన ప్రమాణం ద్వారా మాత్రమే గ్రాహ్యమయ్యా. ప్రత్యక్ష ప్రమాణం కాదు, అనుమాన ప్రమాణం. ఎందుకంటే వాటికి నువ్వు సాక్షివే కానీ వాటి ద్వారా నువ్వు గోచరింపబడేవాడివి కాదు. కాబట్టి నీ గుణాలు, నీ జన్మలు, నీ కర్మలు మొదలగు వాటి ద్వారా నీ నామరూపాలు నిరూపింపబడజాలవు. అయినా నీ భక్తులు ఉపాసనాది క్రియయోగాల ద్వారా మాత్రమే నీ రూపాన్ని దర్శింపగలుగుతారు. శృణ్వన్ గృణన్ సంస్మర్యం చింతయన్ నామాని రూపాణి చ మంగళాని తే క్రియాసు యస్త్వచ్చరణారవిందయో ఆవిష్ట్య చేతాన భవాయ కల్పతే. దేవా, నీ నామరూపాలు శుభప్రదాలు. వాటిని వింటూ, కీర్తిస్తూ, స్మరిస్తూ, ధ్యానిస్తూ నిరంతరము నీ పావ పద్మముల సేవల యందే తన చిత్తాన్ని లగ్నం చేసేవాడు జనన మరణ రూపమైన ఈ సంసార చక్రంలో చిక్కుకూడయ్యా. స్వామి, దిశ్యా హరేశ్యా భవతః పదో భువో భారోపనీతస్తవ జన్మనే సితు దిశ్యాంకితాం త్వత్పదకై సుశోభనై ద్రక్షామగాం చ తవానుకంపితాం. నిన్ను ఆశ్రయించే వాళ్ళ యొక్క ఆర్తిని తొలగించేవాడివి నాయన. నువ్వు పరమేశ్వరుడవైన నీకు ఈ భూమండలం పాదస్థానం. నీ అవతారాల వల్ల ఈ భూభారం దూరమైనట్లే. కనుక ధరిత్రి చాలా ధన్యమైనదయ్యా. ధ్వజ వజ్ర అంకుశాది స్థూపచిహ్నాలు గల నీ పాద విన్యాసాలతో అలంకృతమై నీ అనుగ్రహానికి నోచుకునిన ఈ భూతలమును, ఆ స్వర్గలోకమును నీ కృపచే మేము చూడగలము. ఇది మా అదృష్టం. అందువల్ల మేము ధన్యులం. నతే భవస్య కారణం వినా వినోదం బత తర్కయామహే భవో నిరోధ స్థితిరప్య విజయా కృతాయతస్త్వయ్య భయాశ్రయాత్మని. మహానుభవ, నువ్వు జన్మాది వికారాలు లేనివాడివి. అయితే నువ్వు అవతరించడానికి కారణం నీ లీలా వినోదమే. కానీ అందుకు
వేరే కారణం మాత్రం మేము ఊహింపలేము సుమా. ఎందుకంటే జన్మము, జీవించి ఉండటం, మరణం ఇవన్నీ కూడా నీ యందు అజ్ఞానంచే కల్పింపబడ్డాయ్యా. నిజానికి నీది నిర్భయస్థానం, అభయానికి ఆశ్రయమైన వాడివి నువ్వు. ఓ స్వామి, మత్స్యాస్వ కచ్చపన్ నృసింహావరాకంస రాజన్య విప్ర విభూతేషు కృత అవతార త్వం పాహిన స్త్రిభువనం చ యథాధునేశ భరం భువో హరయదూత్తమ వందనంతే. ఇంతకుముందు నువ్వు అంటే ఈ కృష్ణావతారానికి ముందు మత్స్య, హయగ్రీవ, వరాహ, నరసింహ, వామన, హంస, శ్రీరామ, పరశురామ ఈ అవతారాలు ఎత్తి మమ్మల్ని ముల్లోకాల్ని కాపాడాం. అలానే యదునందన ఇప్పుడు ఈ భూభారాన్ని తొలగించి మమ్ము కనికరింపవయ్యా, నీకు ప్రణామం చేస్తున్నాము. దిశ్యాంబతే కుక్షిగత పరః ప్రమాన్ అంకేన సాక్షాత్ భగవాన్ భవాయ నః మా భూద్భయం భోజపతే ముమూర్షో గోప్తాయదూనాం భవితా తమాత్మజ. ఆ తర్వాత బ్రహ్మాదేవతలందరూ కూడాను అమ్మతోటి, దేవకీ దేవతోటి అంటున్నారు, అమ్మ మానవ కళ్యాణం కోసం మీ శ్రీ మహావిష్ణువు జ్ఞాన, బల, ఐశ్వర్యాది అంశాలతో స్వయంగా ఇప్పుడు నీ గర్భంలో చేరున్నాడు. సావు మూడి ఉన్న ఈ కంసుడికి నువ్వు ఇంకా ఏమాత్రం భయపడవద్దమ్మా. నీ కుమారుడు తప్పనిసరిగా యదువంశానికి రక్షకుడు అవుతాడు సుమా. శుకుడు చెప్తున్నాడు ఇదంతా పరీక్షన్ మహారాజుతో. ఇచ్చభిస్తూయ పురుషం యద్రూపమనిదం యథా బ్రహ్మేశానౌ ప్రాధాయ దేవా ప్రతేయుర్ధిన్వం. పరీక్షన్ మహారాజా, బ్రహ్మ, శంకరుడు మొదలగు దేవతలందరూ కూడా అలా స్తుతించారయ్యా. స్తుతించినా ఎవ్వరు కూడా ఆ రూపం, పరమేశ్వరుడు యొక్క రూపం ఇట్టిది అని ఎవ్వరూ తెలపచాలకపోయారు. ప్రతి ఒక్కరూ కూడా తమ బుద్ధికి తోచినట్లుగా పేర్కొన్నారు అంతే. ఆ తర్వాత వాళ్ళు అందరూ కూడా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. కృష్ణార్పణమస్తు. రేపు మనం 21వ భాగం చెప్పుకున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వముల నేహారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడా